కూడా ఏం తగ్గట్లేదుగా, మామూలుగా లేరు అసలు. లేడీ ఫ్యాన్స్ మహేష్ బాబుకి ఏ విధంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ ని డ్యూటీలు మానుకొని లేకపోతే డ్యూటీలు అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికే తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకా చూడండి అసలు ఎంత మంది వస్తున్నారు. ఆల్రెడీ 6 దాటుతోంది, చలి మామూలుగా లేదు, మంచు మామూలుగా పడట్లేదు. అయినా కూడా మేము మహేష్ బాబు గారిని చూడాలి, రాజమౌళిని చూడాలి. ముఖ్యంగా ఈ కాంబినేషన్ వాళ్ళు ఏం రివీల్ చేస్తారో అని కూడా. ఏ హాయ్ డైలాగ్ ఏం చెప్పారా మహేష్ బాబుని? డైలాగ్ ప్లీజ్. ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. నేనా? జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు బాబులకే బాబు తిరిగిపోవాలి. గలగల పారుతున్న గోదారిలా జల జల జారుతున్న కన్నీరలా. రమణ లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. సో ఏంటి మహేష్ బాబు గారు ఫ్యాన్ మీరు? అవునండి. గుండెల మీద వేసుకొచ్చేసారు, అంత ఇష్టం నాకు కూడా ఉంది. ఓకే ఏంటి మొత్తం స్పెషల్ గా హస్బెండ్ చూడండి టాటూ చేయించుకున్నారు. బో మహేష్ బాబు గారి టాటూ. మీరు డై హార్ట్ ఫ్యానా? yes it's a tribute on 50th birthday. చూపించండి. yes బాబా ఏంటండి మీ వైఫ్ ఫోటో కూడా లేదు, మహేష్ బాబు తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నారు. he's here. he's more than god. yes for me. ఎందుకు ఎప్పటి నుంచి మీకు అట్లా ఇష్టం? since childhood. అవునా? my father was Krishna's fan. right, I don't know about my grandfather. నేను బాబు ఫ్యాన్. ఒక డైలాగ్ చెప్తారా? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు. జై బాబు. ఇంకొకసారి మీ టాటూ మాకు అసలు మామూలుగా నచ్చలా. సూపర్ స్టార్ ఎంబీ బాబా ఏమన్నా అసలు. మ్యామ్ మీరు చెప్పండి, అసలు మీ పెళ్ళైన కొత్తలో టాటూ చూడగానే ఏమడిగారు మీరు? చెప్పాలంటే మీరు వేయించారా? నా ఫోటో కదా వేయించుకోవాలి మీరు? లేదు, నేను మహేష్ బాబు గారు ఫ్యానే కదా, నేను చెప్పాను ఆయనకు వేయించుకోమని చెప్పి. పెళ్లి అయ్యాక మీరు ఇద్దరు మహేష్ బాబు అంటే మీరు మహేష్ బాబు ఫ్యాన్? నేను చిన్నప్పటి నుంచి ఫ్యానే. మా డాడీ కూడా కృష్ణ గారు ఫ్యాన్, నేను మహేష్ బాబు గారు మ్యారేజ్ మాది. మహేష్ బాబు కనెక్ట్ అయినట్టుంది మీ ఇద్దరికి కదా, అంతేనా? ఆయన డైలాగ్ చెప్పారు, మీరు పాట పాడాలి మహేష్ బాబు. లేదండి, మీ హస్బెండ్ కోసం. చాలా ఉన్నాయి, బట్ ఒక్క సాంగ్ మా కోసం ఫ్యాన్స్ అండి. డైలాగ్ ఎనీథింగ్ ఏదైనా చెప్పు. జై బాబు అంతే. సో ఎనీవే అసలు సాంగ్స్ అన్ని హిట్ అయిన, మూవీస్ అన్ని హిట్, ఏది ఫ్లాప్ అవ్వలేదు, అన్ని హిట్టే మాకైనా. ఏదైనా సరే వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇవాళ ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించారు, లోపల 100 feet కట్అవుట్ లో పెద్ద ఎల్ఈడీలు కూడా ప్లేస్ చేశారు. ఆయన రావడమే పెద్ద అంచనా కూడా వేయలేము. సో వీఆర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ మా మర్దీనా. సో మీరు కూడా మహేష్ బాబు ఫ్యాన్ కాదు? అందరూ కాంబో చేయించుకున్నారా ఏంది? ఇది మేము చేస్తాం, ఓన్ గా చేస్తాం, ఇది మాది బిజినెస్. సో ఇది మేము చేసుకున్నాం అన్నమాట. వావ్. సో మొత్తం ఈవెంట్ కూడా వేసుకున్నారు కదా మీరు? ఓకే, గ్లోబ్ ట్రోటర్. అది మహేష్ బాబు గారా? బాబు ఇక్కడ మాత్రం మామూలుగా మ్యాచ్ చేయలేదుగా. బాబు అంటే బాబే. అవునవును. జై జై బాబు. ఎనీవే ఎంజాయ్ అండి ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా హీరోలకి హీరోయిన్లకి, ముఖ్యంగా హీరోలకి మనం చెప్పుకుంటే అభిమానం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ కోసం పచ్చబొట్లు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం ఎన్నో ఈవెంట్ అన్నదానాలని, పిల్లలకి సంబంధించి చదివించడం కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అభిమానం ఆ విధంగా ఉంటుంది. మహేష్ బాబు గారికనే కాదు, ప్రతి ఒక్క హీరోకి అసలు వీరాభిమానులు ఉన్న సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాము. అండ్ నిజంగా చాలా మంది ఒకళ్ళేమో టాటూ వేయించుకున్నారు, ఒకళ్ళేమో డై హార్ట్ ఫ్యాన్స్, ఒకళ్ళేమో డ్యూటీలు పక్కన పెట్టి కూడా ఈ రోజు ఏదైతే అది అయిందని చెప్పి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో హాయ్ అండి. ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్తున్నారు? పరిగెడుతున్నారు. మహేష్ బాబు ప్రోగ్రామ్ ఉంది కదా, దాని గురించి పరిగెడుతున్నారు. ఎందుకు మరి? అంతేనా? ఏమో యంగ్స్టర్స్ తో మీరు కూడా పోటీ పడాలని పరిగెడుతున్నారు. సారీ మీరే యంగ్స్టర్స్. సారీ
మా లీడర్ సారీ అండి నా మిస్టేక్ ఇది. ఈయన కూడా మహేష్ బాబు కోసం ఎంత ఇచ్చేస్తున్నాడు తెలుసా, మేము ఇప్పుడు జస్ట్ 30-35, ఈయన 55 కాకుండా అయినా మాతో పాటు పోటీ వస్తున్నాడు. అది అప్రిషియేటివ్ మహేష్ బాబు. జాగ్రత్త, దూరంగా ఉండండి, మహేష్ బాబు గారికి దగ్గరగా ఉండొద్దు. సో మాట్లాడతారా సార్? మహేష్ బాబు సార్ మమ్మల్ని ఇంత దూరం నడిపిస్తారా సార్? ఇంత దూరం మీకోసం వస్తా అంటే జై బాబు, బాబులకే బాబు, ఓకే బాబు బాబు అంటే జై బాబు. మహేష్ బాబు కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. బాబులకే బాబు మహేష్ బాబు. మహేష్ బాబు డైలాగ్ చెప్పండి. అదే బాబులకే బాబు మహేష్ బాబు. యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మునుగోడు నియోజకవర్గం చౌటుపాలెం మండలం ప్రజెంట్ ఇమ్రాన్ భాయ్ मेरे दोस्त है, मेरे दोस्त గురించి చౌటుపాలెం నుంచి 150 మంది తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మా స్కూల్ ఉన్న కానించి ఒక వీరాభిమాని కోసం ఇక్కడికి వచ్చిన జనాలే 150 మంది మీ జనాలే అనమాట. 200 మంది వచ్చాము ఆంధ్ర నుంచి. ప్రతి ఒక్క అడుగున మన మహేష్ అన్న అంతే దేవుని కోసం వచ్చిర్రు. మహేష్ అన్న కాదు, ఒక దేవుని కోసం. ఎందుకంటే ఇంత దూరం నడుస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది ఇలా నడుస్తున్నారు? చాలా డిస్టెన్స్, ఈవినింగ్ వాక్ అయిపోతుంది మహేష్ బాబు గారిని చూడడానికి. చాలా మంచిగా చేసింది మేడం, ఇది ఈవెంట్ చేసిరు. ఇది వాకిబుల్ చాలా మంచిది. ఇది ఫస్ట్ టైం మేడం ఇది ఈ రామోజీలో చేసి. మేము 500 మెంబర్స్ వచ్చినాం మేడం. మేము ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాము. ఈ వాకబుల్ లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. చాలా హ్యాపీగా ఉంది. బాబు కోసం 40 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం. 40 కిలోమీటర్స్ దూరం నుంచి చూస్తే చాలు అంతే. ఈడు చిన్నప్పటి నుంచి ఫ్యాన్. చెన్నై నుంచి బాలీవుడ్ లేదు, టాలీవుడ్. జై బాబు. ఓకే, సో సెమ్ ఎగ్జామ్స్ కూడా వదులుకొని వచ్చారంట. బాబులకే బాబు మహేష్ బాబు. ఓకే, యా హాయ్ సార్. సో ఫైన్ సార్, హౌ ఆర్ యూ? ఇన్ ఈవెంట్ కి వెళ్తున్నారా? ఎవరు ఫ్యాన్ మీ ఇద్దరు? మేడమా మీరా మహేష్ బాబు ఫ్యాన్? Both. I think sir fan of Priyanka Chopra. Yeah, of course Priyanka Chopra's fan. Really? Yes. So what are you expecting, ma'am, for this event? Just seeing, we'll watch them, that's it. What they will say, we'll listen it. Okay. Enjoy, ma'am? Yeah, of course. We'll see them first time, so we'll enjoy it. Okay. Bye. చిన్న పిల్లల్ని రానివని అన్నారు కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు అలా అనకండి, మళ్ళీ ఏడుస్తుంది, పక్క ఏడుస్తుంది. ఓకే, సో పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు ఈవెంట్ కి? ఈవిడ మహేష్ బాబు ఫ్యాన్, యాక్చువల్లీ నేను మహేష్ బాబు. ఎందుకు? నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు మహేష్ బాబు అంటే? ఎందుకు ఇష్టం? ఏ సినిమా చూసావు? మహేష్ బాబు సినిమా. అదే ఏ సినిమా పేరు చెప్పు. అతడు. అతడు. అవునా? అప్పటి నుంచి నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? పాటలు వచ్చా నీకు మహేష్ బాబుది? పాడతావా నా కోసం? ఎందుకు పాడవు? పాడు పాడు, మహేష్ బాబు చూస్తాడు. పాడు. పాడవా? పాడు పాడు పాడు. డైలాగ్ చెప్పు. రాదు. సరే పాట పాడించండి. పాట పాడు.
పాడండి పాడు మమ్మమ్మ మహేషా సాంగ్ మహేషా కదా పాడు పాడు షైఫీ అవునా సరే ఈవెంట్ లోకి వెళ్తున్నావు మహేష్ బాబుని చూస్తావా ఆల్రెడీ చాలా సార్లు చూసింది ప్రతి ఈవెంట్ కి అటెండ్ అవుతాం మేము పక్కా ఎవ్రీ ఈవెంట్ కి తన కోసం అని చెప్పి మేము వస్తాం చాలా ఎంత స్ట్రగుల్ చేసినా గానీ ఎస్పెషల్లీ తన కోసం తను మంత్స్ బేబీ అప్పుడు కూడా చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యాను నేను కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ లో ఏ విధంగా ఉంటుందో పోలీసులు చెప్తా ఉన్నారు మీరు పిల్లల్ని తీసుకొచ్చారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఓకే అండి యాక్చువల్లీ బాబు ఈవెంట్ కదా పాడు చేయకూడదని మా దేవుడి ఈవెంట్ అంటే పాడు చేయకూడదని ఉంటుంది జై బాబు సో చిన్నపిల్లలకి అనుమతి లేదు అని చెప్పినా కూడా తీసుకొస్తూ ఉన్న సిచ్యువేషన్ చూస్తూ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు అండ్ ఇంకా మరికొంతమంది వస్తూ ఉన్నారు సో ఏదైనా పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా తీసుకువెళ్ళండి జాగ్రత్తగా తీసుకురండి అండ్ పోలీసులు కూడా దీని గురించి తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బిలో 18 years ఉన్న వాళ్ళకి లోపల నో ఎంట్రీ అని చెప్పినప్పుడు పిల్లల్ని ఏ విధంగా వాళ్ళని లోపలికి పంపిస్తున్నారో కూడా మనం ఒక్కసారి చూడాలి రైట్ ఏంటండి ఇవ్వండి చెప్పండి మా వాడు ఇస్తాడు ఫస్ట్ చెప్పండి మహేష్ బాబు ఫ్యాన్ బయటకు వచ్చాడు ఒకళ్ళ ఇద్దరు లక్షల్లో వచ్చారు జనం అలా వచ్చేది అలాగా రావట్లేదు మరి వీరే ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఫ్యాన్సేగా అదే కొంచెం పాసులు కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేసి పెంచారు అనుకో ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా కార్ వెళ్తా ఉంటే మహేష్ బాబు నా కోసం ఆగాడేమో అనుకున్నాను నేను ఈయన చూసి తెలీదా మీకు ఎందుకంటే సడన్గా నా లైవ్ చూసి ఏమైనా ఆగాడేమో అనుకున్నా మహేష్ బాబు మీరేం డిసప్పాయింట్ చేశారు ఎందుకండి మీరు కూడా చెప్పండి లోపల అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా చేశారు వెళ్ళిపోవడంలో కాదు మళ్ళీ తిరిగి వస్తాం ఎందుకండి ఆల్రెడీ జనం ఇంత వస్తున్నారు మళ్ళీ మీరు ఆల్రెడీ మాకు కావాల్సింది ఇదే కదా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు మేము చూసుకోవాలి ఇప్పుడు నాలుగు పొరపాటు పడి ఆగి సెల్ఫీలు అంటే పరిస్థితి ఏంటి ఎంతమందికి జరుగుతుంది గొడవ అది ఈయనే మేనేజ్ చేసుకోవాలండి చెప్పండి మహేష్ బాబు గారు అరేంజ్మెంట్స్ మాత్రం చాలా బాగా చేశారు ఎవరు డిజైన్ చేశారో ప్యాటర్న్ ఎలా ఇచ్చారో తెలియదు కానీ నైస్ చాలా అన్ని పార్కింగ్ గానీ బైక్స్ గానీ కార్స్ గానీ కరెక్ట్ గా ఆర్గనైజేషన్ చేశారు ఎవ్రీథింగ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మన మహేష్ బాబు గారు లోపల అరేంజ్మెంట్స్ కూడా బాగా చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అంటే పోలీసులకి సంబంధించి భద్రత ఏదైతే ఉందో లోపల జనాలందరికీ కూడా తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు అండ్ వాటర్ ప్యాకెట్స్ కావచ్చు లేకపోతే ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి లోపల వెళ్ళి చూసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము అండ్ జై బాబు సో అందరూ కూడా జై బాబు అన్న నినాదాలతోని హోరెత్తిస్తున్నారు మొత్తం కూడా అండ్ ఇక్కడే ఇలా ఉంది లోపల ఇంకా మామూలుగా లేదు రచ్చ రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది మనకి అండ్ ఈవెంట్ కి సంబంధించి లేడీస్ జెంట్స్ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు వస్తున్నారు అండ్ ముఖ్యంగా చిన్న పిల్లలకి తీసుకొస్తున్న వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డిపార్ట్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అండ్ మరికొంతమంది వస్తున్నారు యా హాయ్ ఎక్స్క్యూజ్ మీ జై బాబు జై బాబు అరే ఏం కాదు సార్ రేపు మీరు వైరల్ అయ్యాక వాళ్ళే బాధపడతారు చెప్పండి డైలాగ్ చెప్పండి అరే చెప్పరా డైలాగ్ చెప్పండి జై బాబు జై బాబు జై బాబు జై బాబు కాదు పాట ఏం పాడరా మహేష్ బాబుది బాబు అంటే బాబే అంతే సో ఇక్కడ చాలా మంది ఉన్నారు బాబులకే బాబు జై బాబు కాదు, కాదు,
చూద్దాం. వాడే మహేష్ బాబు. ఎలా ఉందండి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? మీరు చెప్పండి. చెప్పండి ఏం కాదు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఈవెంట్ వచ్చినందుకు. జై మహేష్ బాబు. జై బాబు. ఏం చేద్దాం పవన్ కళ్యాణ్ బ్యాండే. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటారు మీరు ఇద్దరు ఈరోజు పోయింది. టాలీవుడ్ హిస్టరీలో ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి. ఎందుకు అంత పెద్ద సో కాదు ఇంత దూరం నడిపిస్తున్నందుకు ఏమైనా బాధపడుతున్నారు? కింద నుండి కాలుతుంది. ఎంత దూరం నడిచినందుకు. వాకింగ్ అయిపోతుంది. అంతేనా? సో హాయ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ఒక నిమిషం. సో ఇంత దూరం వాక్ చేస్తూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నేను అరుణాచలంలో వాక్ చేస్తే చాలా ఇదైపోయింది. దీనికోసం వాక్ చేస్తుంటే అసలు అవ్వట్లేదు. అంటే మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్? ఇప్పటికే చాలా మంది అదే మాట చెప్తూ ఉన్నారు. సరే జై మహేష్ బాబు. అంతేనా? ఓకే. సో సో ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాంబినేషన్? బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్. హైదరాబాద్ కి సముద్రం లేదన్నారు, ఇక్కడ చూడండి జనాలు. మహేష్ బాబు. జై బాబు. సో ఏం రిలీజ్ చేస్తారు అనుకుంటారు ఇవాళ? మహేష్ ఫస్ట్ లుక్. మహేష్ బాబు ఫస్ట్ లుక్. టైటిల్ కావాలి, ఈయనకేమో లుక్ కావాలి. మరి ఎట్లా మరి? మొత్తం బ్యాంగ్. మా దేవుడిని చూడాలి. మీకు మీ దేవుడిని చూడాలి. ఆఫ్ కోర్స్. ఓకే. మహేష్ బాబు డైలాగ్స్ ఫ్యాన్స్ అందరూ సో ఇంత నడిపించడం అనేది మాకు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉంది రండి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు నడవాలనిపిస్తుంది నాకైతే. అవునా? ఎందుకు అన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఇంత చలిలోని? నేను 800 కిలోమీటర్స్ వచ్చాను. జస్ట్ మరో 3 కిలోమీటర్లు బాబుని చూస్తానంటే అంతకన్నా ఆనందం ఏంటంటే అంతే అంటారు. యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి నేను బాబుకి డై హార్డ్ ఫ్యాన్ మేడం. బట్ దిస్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ రోజు నాకు ఎదురవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మేడం. దట్ టు ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ పాసెస్ బ్రో. బట్ ఇక్కడికి వచ్చాం. బట్ మా ఎఫర్ట్ చూసి ఓకే దిస్ మచ్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి పాసెస్ వాళ్ళే మాకు అలాట్ చేశారు బ్రో. బట్ ఫైనల్లీ వీ ఫీల్ వెరీ హ్యాపీ బ్రో. కాబట్టి తిరుపతికి పోవాలంటే 7 కొండలకి పోవాలి.
భద్రాచలం పోవాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. ఇక్కడ మా దేవుని చూడాలంటే ఈ మాత్రం డిస్ట్రిక్ట్ మాకు పెద్ద కాదు. ఈ నడక మీకు ఓకే అంటే ఇలా నడిచెళ్ళడం మీకు ఓకేనా? ఓకే 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 చెప్పాగా ఇప్పుడే తిరుపతి బాబు కోసం ఎక్కడ వరకైనా వస్తాం. ఎంత దూరమైన నడుస్తాం. బాబు అంటే బాబే. ఓకే సో దేవుడి కోసం ఏ విధంగా నడుస్తామో మా దేవుడి కోసం కూడా మేము అదే విధంగా నడుస్తామని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. యా డైలాగ్ చెప్పండి. ఎప్పుడు హాయ్ మ్యామ్. అసలు జెంట్స్ అయినా చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ లేడీస్ చాలా షై ఫీల్ అవుతూ ఉన్నారు మాట్లాడడానికి కూడా. ఓకే జై బాబు జై బాబు జై బాబు జై బాబు బాబు ఫ్యాన్ అందరం కూడా. ఓకే ఎక్కడి నుండి వస్తున్నారు సార్ మీరు? గచ్చిబౌలి చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి వచ్చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి వస్తున్నాం. ఇంత నుంచి ఇన్ని కిలోమీటర్లు ఎందుకు నడిపిస్తున్నారు? కావాలని నడిపిస్తున్నారా రాజమౌళి గారు? కావాలని నడిపిస్తున్నారా? మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? ఇదేంది మేము కూడా 5 కిలోమీటర్స్ నడుస్తున్నాం అండి. మహేష్ బాబు నుంచి వస్తాం. రాజమౌళి తెలంగాణ ప్రజలు వస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నారు? కానీ 2 కిలోమీటర్ కాదు 10 కిలోమీటర్లు పెట్టినా వెళ్తాం. కానీ ఆయన పెట్టడం తప్పది. పెట్టడం బాబులకే బాబు. జై బాబు జై బాబు జై బాబు. మొత్తం హైదరాబాద్ అంతా ఇక్కడే ఉన్నది. అందుకోసమే నేను కూడా ఒక ఫ్యాన్ గా వచ్చాను. ఈ రోజు జర్నలిస్ట్ గా ఒక ఫ్యాన్ గా వచ్చాను. అంతా బాగుంది కానీ పార్కింగ్ ఆడ 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ ఈవెంట్. మీలో ఎంత పేషెన్స్ ఉందో మహేష్ బాబు గారి కోసం ఎంత వరకు ఓపిక పడతారని టెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. జాగ్రత్త. బ్యాంక్ అంటే టెంపుల్. ఓకే సో ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా మంది వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం లేడీ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే జెంట్స్ కావచ్చు. రైట్ హాయ్ అండి. హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారు. సినిమా ఎలా ఉండిపోతుందో అండ్ వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండిపోతుందో కూడా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు తెలుసుకుందాం. హాయ్ సార్. చెప్పండి మేడం. ఇటు తిరగండి. అక్కడనే వచ్చినావు. హలో మహేష్ బాబు ఫ్యాన్ ఎప్పటి నుంచి? నేను చాలా సంవత్సరాల నుంచి. ఏ సినిమా నుంచి ఫ్యాన్ మీరు? ఫస్ట్ సినిమా నుంచి. ఓకే ఎందుకు ఇష్టం మహేష్ బాబు అంటే? లుకింగ్ మాటలు అన్ని బాగుంటాయి. నుంచి సింహాసనం సినిమా చూసి ఆయనకి విరాట్ కావాలి. ఎంత చాలైనా పర్వాలేదు మాకు ఈవెంటే కావాలి మహేష్ బాబే కావాలని వస్తూ ఉన్నారు. హాయ్ సార్. సో జై బాబు ఇంకా కూడా అందరూ ఎలా వస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. అండ్ గిరి ప్రదక్షిణ లేకపోతే తిరుమల ప్రదక్షిణలు ఒకే ఎత్తు అయితే అసలు ఈ రోజు జరిగే ప్రదక్షిణలు కూడా మరో ఎత్తు అన్నట్టు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి ఈవెంట్ కి వెళ్లే వరకు మొత్తం 3 కిలోమీటర్స్ ఉంది. ఈ 3 కిలోమీటర్స్ కూడా జనాలు చాలా ఓపిక్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు ఈవెంట్ కి. సో ఒకటి ఇప్పటి వరకు రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లోని ఏ విధంగా ఉంటుందని చెప్పి ఇన్ని సంవత్సరాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేయించారో ఇక్కడ నుండి ఈవెంట్ వరకు
వరకు కూడా అంతా ఇంకా వెయిట్ చేపిస్తూ ఉన్నారు ప్రజల్లోని. ఇంకా అబ్బా ఏంది అసలు, మేము త్వరగా వెళ్ళి చూడాలి, త్వరగా ఏం గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, లేకపోతే లుక్ ఏం రిలీజ్ చేస్తారు అని వెయిట్ చేస్తుంటే ఇంకా ఈ 3 కిలోమీటర్లు నడిపిస్తున్నారు మమ్మల్ని అని చెప్పి కొంతమంది కోపడుతూ ఉన్నారు, మరికొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఎంత దూరమైనా మా అభిమాని హీరో కోసం మేము నడిచి వెళ్తాము అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మనం చూడొచ్చు ఇంకా ఎంతమంది వస్తూ ఉన్నారో, అసలు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే సాయంత్రం అయ్యింది ఇంట్లో ఉన్న అంకుల్స్, ఆంటీస్, యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మహేష్ బాబు గారిని చూడాలి 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 అని చెప్పి వస్తున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాము. అండ్ మామూలుగా లేరైతే జనాలు, అండ్ ఇక్కడే కాదు లోపల కూడా కొన్ని వేల మంది లోపల ఉన్నారు అని చెప్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా. సో హాయ్, సో నమస్కారం అండి. నమస్తే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా అంటే ఇవాళ ఏం రివీల్ చేస్తారు అనుకుంటారు? ఇంత పెద్ద ఈవెంట్ పెట్టారు, బాబు లుక్ కోసమే కదా ఇదంతా. అంతేనా? అంతే, లుక్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది చాలండి ప్రపంచం తద్రిల్లిపోవడానికి. అంతేనా? ఎస్. ఓ సూపర్. ఆంటీ మహేష్ బాబు ఫ్యానా మీరు? ఒక్కరి ఆగండి ఆగరా మా కోసం అసలు. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఇలా రండి మ్యామ్, ఒకసారి రండి. మీరు మహేష్ బాబు ఫ్యానా? మీరు మహేష్ బాబు ఫ్యానే. మీరు మహేష్ బాబు ఫ్యాన్. ఎందుకు ఇంత చలిలో నీ ఈవెంట్ కి రావడం అవసరం? పిచ్చి. ఓకే, మీరు కూడా ఎలా సార్ యాక్సెప్ట్ చేశారు ఈవెంట్ కంటే లేడీస్ తోని? సో ఏం మహేష్ బాబు ఫ్యానా మీరు? ఓ ఇంత దూరం. మరి లేడీస్ వచ్చే జెంట్స్ రాకుండా అచ్చం ఎట్టొస్తాం, అందరు రావాలి. ఓకే, సో పాసెస్ ఉన్నాయా మీ అందరికి? ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా వీళ్ళ కాంబినేషన్ లోని? 100% మాట్లాడచ్చా మీకు? రాదా? డైలాగ్ కూడా రాదా? సరే మహేష్ బాబు గురించి ఒకటి చెప్పండి, బాగుంటాడా? మహేష్ బాబు అందగాడేనాయా? అందగాడా? మరి కాకపోతే నాన్న అందగాడే, మహేష్ బాబు కూడా అందగాడే. మరి అలాంటి అందగాడు అందరికి భర్తగా రావాలని కోరుకుంటూ ఉంటాడు. అందరికి ఎట్టొస్తాడు? అంతేనా? ఒకరికే వస్తాడు, అదృష్టం ఉన్న వాళ్ళకి. నమ్రత అంతే అంటారు. ఓకే, సో సూపర్. అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి మరి ఈవెంట్. నించోగలుగుతారు అంతసేపు? ఇంత దూరం నుంచి నడిపించారు, ఇంత దూరం అసలు ఎప్పుడు నడవడం. మరి కాళ్ళ నొప్పులు రావట్లే? ఇంత దూరం 4 కిలోమీటర్లు ఆశ కూడా వస్తున్నాం చూడండి. మేడం, ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఈ TFI ని టచ్ చేసే మగోడి ఎప్పుడు పుట్టాడు? బాబులకే బాబు మహేష్ బాబు. కానీ ఈ నడకనే మాకు చాలా బాధాకరంగా ఉంది. రాజమౌళి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ ఈవెంట్లు చాలా ఉంటాయి, అలాంటి ఈవెంట్లకి ఇలాంటి పార్కింగ్లు పెట్టి లాంగ్ టైం పార్కింగ్లు పెట్టి 5 కిలోమీటర్లు అందరు నడుస్తున్నారు, అయినా ఓపికగా నడుస్తున్నారు. అది బాబు కోసం. జై బాబు. నెక్స్ట్ ఈవెంట్లకు ఇలాంటి లాంగ్ టైం ఎవరు పెట్టొద్దు అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజు TFI లో బాబు ఈ సినిమాను చూసి అసలు ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 10,000 కలెక్షన్ 10,000 కోట్ల కలెక్షన్ సినిమా ఇది. ఏం పెట్టుకొచ్చారు? గ్లోబ్ ట్రాటర్. ఓ గ్లోబ్ ట్రాటర్. ఏంటి కస్టమైజ్ చేయించుకున్నారా? కస్టమైజ్ చేయించుకున్నాం. సూపర్. అసలు మామూలు డెడికేషన్ లేదుగా మీకు? అదే కదా, ఎవడైనా జై బాబు అనాలి. మరి అనకుండా పోతున్నారు. సో నిజంగా పెద్దవాళ్ళు కూడా కాళ్ళు వాపులున్నా కాళ్ళు నొప్పులున్నా జై బాబు, బాబులకే బాబు, జై బాబు. సో ఇంకా జై బాబు, జై బాబు, జై బాబు, ఎక్స్క్యూజ్ మీ బాబు, జై బాబు, జై బాబు. చేస్తున్నారు, ఏం రివీల్ చేస్తారు అనుకుంటున్నారు? ఇంత పెద్ద టైటిల్ రివీల్ ఉంది కదా, టైటిల్ అనుకుంటున్నారా? చిన్న ఇంట్రో కూడా ఉంది అంటారు, మరి చూడాలి. అంటే మహేష్ బాబు గారు లుక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చూపిస్తారు. అవసరం లేదు, బాబు బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు.
సో ఎవరు అసలు తగ్గట్లేదుగా. ఏదన్నా మాకు ఏమి రివీల్ చేసినా కూడా పర్వాలేదు, ఎందుకంటే జస్ట్ మహేష్ బాబు గారు కళ్ళు చూపించినా మాకు ఓకే అన్న రేంజ్ లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఎందుకంటే ఇంకా కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి కాబట్టి మాకు ఇప్పుడు ఏది రివీల్ చేసినా కూడా మాకు అది మహాప్రసాదమే. నెక్స్ట్ అన్ని ఇయర్స్ కూడా మేము వెయిట్ చేస్తాము అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అందరూ కూడా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ 4 కిలోమీటర్ల నడక ఏదైతే ఉందో అదే డిసప్పాయింట్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో జై బాబు, జై బాబు, బొమ్మ బద్ద బాబు. మరికొంతమంది వస్తున్నారు, మాట్లాడదాం. లేడీస్ కూడా ఉన్నారు. యా హాయ్ మ్యామ్. హాయ్ మేడం. ఏం మహేష్ బాబు ఫ్యానా మీరు? అవునా? అవునండి. ఏం మరి ఇంత చలున్నా కూడా ఈవెంట్ కి రావాలా? చూడాలి కదా. ఎవరిని చూడాలి? మహేష్ బాబుని. ఎందుకు చూడాలి? కాదు, ఇంత జనం ఉన్నారు, ఎలా కనిపిస్తారు? చూడడానికి వచ్చాము, చూసి వెళ్ళిపోతాము, అంతకన్నా ఏం లేదు. హాయిగా చూసాము. ఎంత చలున్నా పర్లేదు, ఇట్లానే షాల్ వేసుకుని ఉంటారు, అంతేనా? అవునండి. సరే, ఇప్పుడు ఇంత దూరం నడుస్తున్నారు, ఎలా ఉంది మరి? పర్వాలేదు, నడుస్తుంటే అలవాటు అయిపోతుంది, చూసి వెళ్ళిపోదాం. జై బాబు, యు ఆర్ క్రియేటింగ్ సమ్ హిస్టరీ ఇన్ వరల్డ్. బాబులకే బాబు, వరల్డ్ రికార్డ్ దంగల్ని బ్రేక్ చేస్తున్నా. దగ్గరికి వచ్చేయాలి, దగ్గరికి వచ్చేయాలి. ఏం మరి మహేష్ బాబు గారు? మేము ప్యూర్ కల్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జస్ట్ బికాజ్ మా ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫ్యాన్స్. మహేష్ బాబుని చూడడానికి వచ్చాం మేము, అంతే. ఓకే, ఎలా హిట్ లేదని చెప్పి లేదో కొంచెం ఇప్పటికే లంపగలు తగిలేస్తాయి. కాదు, మహేష్ బాబు గారు ఫ్యాన్స్ మీ ఫ్రెండ్స్ కోసం వచ్చామన్నారు, మళ్ళీ గొడవ ఎందుకు పడుతున్నారు? గొడవ పట్టలేదు, మాది ఇదంతా కామన్. మేము ఎవ్రీడే ఇదంతా నడుస్తూ ఉంటది. మేము బాబు ఈజ్ అన్ ఎమోషన్. జై బాబు, ఎవరైనా సరే జై బాబు అనాల్సిందే. మహేష్ బాబు, కళ్యాణ్ బాబు, ఇద్దరే బాబులు. 2 తెలుగు రాష్ట్రాలకి ఇద్దరే దేవుడు. ఒకటి కళ్యాణ్ బాబు, ఒకటి మహేష్ బాబు. సైనింగ్ ఆఫ్. మిగిలిన హీరోలు మరి? జై బాబు, జై బాబు, జై జై బాబు, అంతే, తగ్గేదే లేక. ఏం సార్, లోపల ఎవరి కోసం వెళ్తున్నారు? ప్రియాంక చోప్రా కోసమా? మహేష్ అన్న, నిజం చెప్పండి సార్. ఏం కాదు, ఇక్కడ శివుడు. అదేంటి మీరు ప్రియాంక చోప్రా కోసం వెళ్తున్నారు? నాకు తెలియదు, ప్రియాంక చోప్రా ఎవరో తెలియదు, ఓన్లీ మహేష్ బాబు తెలుసు. ప్రియాంక చోప్రా తెలియదు. ఆమె ఫ్యాన్స్ వింటే హట్ అవుతారండి. అడ్డు కానీ నేను మహేష్ బాబు ఫ్యాన్. శృతి హాసన్ కోసం వెళ్తున్నారు? నాకు శృతి హాసన్ కూడా తెలియదు. ఆమె కూడా తెలియదా? ఎవరు తెలియదు. రాజమౌళి తెలుసా? తెలుసు, డైరెక్టర్ కాబట్టి తెలియదు. మీకు తెలిసిన హీరోయిన్ ఎవరు? ఎవరు? నమ్రత. వదినే, నమ్రత వదినే. మీ వైఫ్ చూస్తే ఏమంటదని? నాకు పెళ్లి కాలే ఇంకా. జై బాబు. అవునా? సో పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళు ఇష్టమని చెప్తే పెళ్లి అవ్వదని చెప్తున్నారు అయితే. అంతే, అంతేనా? అంతే. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అది చెప్పొద్దు, జస్ట్ చూడాలి అంతే, ఇక అంతే అంతే. సో ఈగరగా వెయిట్ చేస్తున్నారు. ఎదురుగా కాదు అసలు, అంత దూరం నుంచి వచ్చినా ఇప్పుడు నేను. ఇంత దూరం నడిపిస్తున్నారు మరి రాజమౌళి. తప్పులేదు. పర్లేదా? అంటే ఎందుకు నడిపిస్తున్నా అంటే ఎవరికి ఇబ్బంది కావద్దు, పార్కింగ్ కూడా దూరం పెడితేనే అందరూ మంచి వెళ్ళి ఒక్కొక్క వెహికల్ తీసుకుని వెళ్తారు. దగ్గర పెడితే అందరికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దూరం పెట్టారు కాబట్టి అందరు నిమ్మడంగా వెళ్ళి మామూలుగా వాళ్ళ వెహికల్ వాళ్ళు తీసుకొని ఆరామ్స్ వెళ్ళిపోతారు అని చెప్పి అంత దూరం పెట్టారు. తిడుతున్నారు అందరూ, ఎందుకు ఇంత దూరం? ఎవరు తిట్టరు అంతేగా. ఓకే, ఎంజాయ్ చేయండి మరి. జై బాబు, జై బాబు. థ్యాంక్ యూ. జై బాబు, వరంగల్ జై బాబు. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇవాళ? అంటే ఏం రిలీజ్ చేస్తారు ఇవాళ? నాకు తెలిసి ఫస్ట్ లుక్ సినిమా పేరు అండ్ అట్ ద సేమ్ టైం మనకి చిన్న టీజర్ టైప్ లో కూడా మేము రిలీజ్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. టీజర్ కూడా ఎస్ డెఫినెట్ గా. వస్తున్నారు మీరు? మేము ఇక్కడే ఉంటాం, బట్ మాది విజయవాడ అమ్మా. బెజవాడ గడ్డ, మహేష్ బాబు అడ్డ. ఎప్పటి నుంచి మీరు మహేష్ బాబు ఫ్యాన్? మేము భయపడుతూ, మా నాన్నగారు కృష్ణ గారు అభిమాని. వంశపారపర్యంగా మేము అభిమానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు మీరు మహేష్?
ఫ్యాన్స్ కాదు అసలు, చింపితే రక్తం వచ్చేస్తుంది అట్లాంటి. ఆ రక్తాన్ని మేము వేసుకోలేము ప్లీజ్. ఓకే ఓకే, సో అందరూ కూడా డై హార్డ్ ఫ్యాన్ అంటున్నారు కానీ మహేష్ బాబు కోసం ఒక డైలాగ్ చెప్పట్లేదు మాకు. డైలాగ్స్ అంటే ఓకే, డైలాగ్ ప్లీజ్. డైలాగ్ కాదు, పాట పాడతారా? చెప్పేస్తారా? అది అంటే మహేష్ చెప్పండి, ఒక స్టెప్ అంతా కాదు, ఎవరైనా సరే జై బాబు అనాలంతే. అడ్డ మహేష్ బాబు అడ్డ అంతేనండి మేడం. బాబులకే బాబు కాదు 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 కాదు, మైక్ పైకి ఎత్తితే మీ వాయిస్ ఎవరు వింటారు? నేను కిందకి పెట్టి మాట్లాడుతాను కానీ ఇప్పుడు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చామండి. రాజోల్ నియోజకవర్గం మలికీపురం ఎంబీఎఫ్సీ నుంచి వచ్చాం. బాబు కోసం ఏదేం చేయడానికి సిద్ధం. జై బాబు, జై జై బాబు. బాబు బానిసనం, బాబు బానిసనం కరుణ మేమందరం. మీరు చంపేసి ఆయన పేరు రాసేస్తారు మీరు కొప్పదీసి. లేదండి, మిమ్మల్ని ఏం చేయవండి. జై బాబు, జై బాబు, జై బాబు. ఎప్పుడు వచ్చామని కాదండి, లేదా జై బాబు అంతే. అంతే. పాట ఏమైనా పాడతారా? పాట అంటే కష్టం అండి బాబు. ఎందుకండి? పాట అంటే కష్టం అండి బాబు. ఇది ఇక్కడంతా ఇంత క్రౌడెడ్ ప్లేస్ లో పాటలు అంటే కష్టం అండి. ఏం కాదులేండి, ఎవరేం ఆగరు, ఎవరు దారి మనం అంత గొంతులు మంచిగా కాదులేండి. మీరు ఇంకేమైనా అడగండి పోనీ. అవునా? అయితే డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు అలియాస్ మహేష్ బాబు. జై బాబు, జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. అవునా? ఏం ఫుల్ ఖుషి ఉన్నారుగా లేడీస్? మామూలు ఖుషి కాదు, ఎన్ని కిలోమీటర్స్ నడిచినా మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అరే ఇంత కిలోమీటర్లు నడిపిస్తున్నారు, మాకు చాలా అంటే త్వరగా మేము మహేష్ బాబుని చూడాలంటే ఇంత దూరం నడిపిస్తున్నారని డిసప్పాయింట్ అవుతున్నారు. వర్త్ మామా, వర్త్ అయితే కాదు. మహేష్ బాబు గురించి పాట పాడొచ్చు కదా. వద్దు, మళ్ళీ మహేష్ బాబు పారిపోతాడు. ఏం కాదు, పారిపోకుండా మనం గట్టి పట్టుకున్నాం ఫ్యాన్స్ అందరం. ఒక పాట మహేష్ బాబుకి, లేడీ ఫ్యాన్స్ అంటే ఎంత మంది కదా, ఏదో ఒక పాట పాడండి, మనమేనా పాడదాం మహేష్ బాబు కోసం. పాడరా మీరు? సరే డైలాగ్ కూడా, డైలాగ్ కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే. ఓకే.